హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు సైకాలజిస్ట్ అండ్ స్టోరీ టెల్లర్ శైలజ గారు. అమ్మ నమస్తే. నమస్కారం అమ్మ. అమ్మ, కొందరికి ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, కొందరికి ఏంటంటే అసలు కాన్ఫిడెన్సే ఉండదు. మేము ఏదీ చేయలేం, అసలు అది ఆ పని గురించి పూర్తిగా కూడా వినరు. వాళ్ళు డిసైడ్ అయిపోతారు, ఇక మేము అన్ఫిట్, మేము ఏమీ చెయ్యలేం, మేము ఇంతే. ఎందుకంటే వాళ్ళలో ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అంటే వాళ్ళు ట్యూన్ చేసేసుకుంటూ ఉంటారు వాళ్ళే. అంటే ఎలా అంటే ఇవన్నీ కూడా అలా కొన్నేమో ఏర్పడతాయి అన్నమాట. ఎన్విరాన్మెంట్ అంటాం కదా, మన చుట్టూ పరిసరాల నుంచి కూడా కొన్ని వస్తాయి. అంటే బై బర్త్ ఎవరు ఏది చేత కాదు అనేలా ఉండరు. ఇప్పుడు పిల్లల్ని పెంచుతూ ఉన్నప్పుడు చూడండి, అది పడేస్తావు, నువ్వు తేలేవు, నువ్వు చేయలేవు అని తెలియకుండా మనం ట్యూన్ చేసేస్తాం అనమాట. సో ఇలాంటి ఒక చిన్న కథ ఏంటి అంటే, మామూలుగా అడవిలో జంతువులన్నీ ఉంటాయి కదా, ఏనుక్కి స్పెషల్ ఎలా ఉంటుందంటే, పులికి ఏనుక్కి వీటన్నిటికీ ఏం చేస్తారంటే పెద్ద పెద్ద గొయ్యలు తీస్తారు, దాని మీద జస్ట్ సన్న లేయర్ ఆఫ్ ఇవి కప్తారు, ఎలా ఎండిపోయిన ఇవన్నీ. ఏనుగు కానీ ఏదైనా అందులో పడింది అనుకోండి, లేచి పైకి రాలేదు కదా, సో వాళ్ళు పట్టుకుంటారు. సో ఇలాగే ఒక చిన్న ఏనుగు పిల్ల ఒక గోతిలో పడిపోతుంది, ఒక వేటగాడికి దొరుకుతుంది అనమాట. సరే, ఆ వేటగాడు ఏం చేస్తాడు, చక్కగా మంచి ఏనుగు దొరికింది కదా, ఇంకా నేను వయసు అయిపోతుంది, ఈ వేటకేం వెళ్తాను, ఇంకేం చేస్తాను, దీనికి ఒక మంచి ట్రైనింగ్ ఇచ్చి దీన్ని మనము ట్రైనప్ చేసుకుంటే వేరే వేరే పనులకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి దానికి స్లోగా దానికి ఏదైనా పని చెప్తే ఒక అరటిపండు ఇవ్వడం అలా చేస్తూ ఉంటాడనమాట. చేస్తుండి దానికి కాలికి గొలుసేసి కడుతూ ఉంటాడు. కడుతూ ఉంటే ఇది పెరుగుతుంది, పెద్ద అవుతుంది, అడవిలోకి వెళ్ళి చెట్లు దుంగలు మోసుకొస్తుంది, తర్వాత అలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. దానికి ఏంటి, ఏదైనా పని చేసినప్పుడు శబాష్ అని తినడానికి పెట్టేసరికి చిన్న చిన్న ట్రిక్స్ చేస్తూ ఉంటుంది. అది తొండం ఎత్తడం, కాలు ఎత్తడం, దీవించడం. సరే, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అందరూ దానికి ఏదో ఒకటి ఇవ్వడం అలా జరుగుతూ ఉంటుంది అనమాట. సరే, ఈ వేటగాడు కొడుకు పెద్దవాడు అవుతాడు. వాడు వేటకి వెళ్ళినప్పుడు ఒకరోజు ఎలుకబంటి పడుతుంది వాడి దీంట్లో వేటలో. దాన్ని ఇంటికి పట్టుకొస్తాడు, దీంతో కూడా అట్లా పని చేద్దాము అని చెప్పి. అయితే ఎలుకబంటిని తను ఏనుగుని ఎదురెదురకుండా గొలుసేసి కట్టేస్తారు. కట్టేసేసరికి ఎలుకబంటి అంటుంది, హే ఏంటి ఇంత పెద్ద ఏనుగువి, ఎలా ఉన్నావు ఇక్కడ అంటే, ఏం చేస్తాను నేను వేరే పని, చూడు ఎంత పెద్ద తాడుతో కట్టేశాడో నన్ను అంటుంది. కాదు, మనం వెళ్ళిపోదాం అడవిలోకి అంటే, నేను ఎక్కడ రాగలను అడవిలోకి, నేను రాలేను, నాకు చేత కాదు, నేను ఇక్కడ కట్టేయబడి ఉన్నాను కదా అనేసరికి ఈ ఎలుకబంటి ఆలోచిస్తుంది. పైనుంచి కిందకి ఎగాదిగా చూసి, ఒకసారి నువ్వు కాలు చూసుకో, ఏం పెట్టి కట్టేశాడో చూడు అని అడుగుతుంది. అంటే దానికి సన్నగా ఉండని ఒక తాడుతో కట్టేసాడు. ఉండేసరికి ఏనుగు చూసుకుంటుంది, అవును నిజమే కదా, ఇలా అంటే తెగిపోతుంది. ఓకే, అయితే ఏంటంటే ఇన్ని రోజులు అదొక భ్రమలో ఉందన్నమాట. నన్ను ఇతను పెద్ద తాడు పెట్టి కట్టేశాడు. ఎప్పుడంటే అది చిన్నదిగా ఉన్నప్పుడు నిజంగానే గొలుసుతో కట్టేశాడు, ట్రై చేసింది. ఓకే ఓకే, అప్పుడు రాలేదు. తర్వాత అది పెద్ద అయిన తర్వాత సన్న తాడుతో కడితే కూడా పెద్ద గొలుసు అనుకుంది. అంటే దాని మైండ్ అన్నమాట ట్యూన్ అయిపోయింది. ఇప్పుడు మనం చూడండి, నీకు చేత కాదు, నువ్వు రావు, లేకపోతే నువ్వు గ్రేట్, ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు, లేకపోతే లో కాన్ఫిడెన్స్ అవ్వచ్చు. సో మనం పిల్లల పెంపకంలో కూడా అలాగే చేస్తూ ఉంటాం. ఒక్కోసారి నీకేం రాదురా, లేకపోతే నీకు చాలా బాగా వచ్చు, హే అని ప్రతిదానికి చప్పట్లు కొట్టి ఓవర్గా వాళ్ళని ప్రైజ్ చేసేస్తూ ఉంటాం. లేకపోతే వాడిని చూడు, వీడిని చూడు, కంపారిజన్ చేసేసి వీళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతీస్తూ ఉంటాం. సో మనం ఎలుకబంటి ఏం చేసింది, దానికి కరెక్ట్గా చూపించింది అనమాట.
సో నువ్వు చెయ్యగలవు, నీ థాట్లో నువ్వు బందీవై ఉన్నావు, నిజంగా నీ గొలుసులో బందీవై లేవు నువ్వు. సో బిలీఫ్స్ అంటాం కదా, నమ్మకాల్లో ఉండిపోయావు కాబట్టి అనేసరికి ఏనుగు ఇంకా ఒక్కసారి ఆ సన్న తాడ తెంపేసుకుంది, ఆనందంగా మొత్తం గింకరిద్దామని చెప్పి కాదు ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తారు, ఇలా కాదు మనం మన నేచురల్ దాంట్లోకి వెళ్ళిపోదాము అంటే అప్పుడు ఆ ఏనుగు వచ్చి ఈ దీనికి కట్టేసిన కట్టలు కూడా ఇప్పతీసేసారు, ఎలుగుబంటి రెండు కలిపి అడవిలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. మనం చాలాసార్లు అట్లాంటి ఒక నమ్మకాల్లో వాటిల్లో చిన్నవే ఫ్యామిలీస్ నుంచి వచ్చినవి అందులోంచి బయటికి రాలేము, ఆలోచించలేము, అంటే ఎక్స్ట్రా ఆలోచించాం, అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటాం కదా, అవుట్ ఆఫ్ ద బాక్స్ నుంచి ఆలోచించకుండా అందులోనే ఉండిపోయి ఒక మార్జిన్ వేసుకుంటారు, ఆ మార్జిన్లోనే ఉంటాం. అంటే బయటకు వస్తే ఏం జరుగుతుందో ట్యూన్ అయిపోయి ఉంటామన్నమాట. సో బయట ఎదుగుతూ ఉన్నప్పుడు, పరిసరాలు గమనిస్తూ ఉన్నప్పుడు, వేరే విషయాలు తెలుసుకుంటూ ఉన్నప్పుడు మనకి తెలిసిన జ్ఞానానికి దీన్ని అటాచ్ చేసుకుంటూ ఎదుగుతూ వెళ్ళాలి. కరెక్ట్. పాప ఏం చేసింది, పెద్ద గొలుసే ఉందనుకుని అక్కడే ఉండిపోయింది. సో మనం అక్కడ ఉండొద్దు, మనం ఇంకొంచెం జ్ఞానాన్ని యాడ్ చేసుకుని మనం ఇంకొంచెం బెటర్ పీపుల్గా వెళ్దాం. కరెక్ట్. అంటే ఏదైనా అతి అయినా కష్టమే, అసలు లేకున్నా కష్టమే అది. ఎందుకంటే దానిలో అలా ఉండద్దు, ఇలా ఉండద్దు. ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ ద బ్యాలెన్సింగ్ లైన్స్ అన్నమాట. కానీ మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి, ఓవర్గా లేకపోయినా అట్లీస్ట్ మినిమం ఉండాలి. మనము బేరీజ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇంతకు ముందు మనం ఏం చేసాం, ఇప్పుడు చిన్నప్పుడు కట్టేశారు, కాలు కదపలేదు, పెద్ద అయిన తర్వాత కూడా కాలు కదిపి చూసుకోలేదు, అది అట్లీస్ట్ దానికి వెళ్ళాలనుందో ఉండాలనుందో అందులోనే ట్యూన్ అయిపోయి ఉందో అదంతా సెకండరీ. కానీ బట్ ఇట్ నెవర్ ట్రైడ్ అనమాట. ట్రై చేయకుండా మనం ఏమీ చేయలేము. సో వీ నీడ్ టు ట్రై. మనం జనరల్గా ఇలా ఆలోచించినప్పుడు కూడా నిన్నటికి ఇవాళకి మనలో ఏం మార్పు వచ్చింది, ఇవాళకి రేపటికి మనం ఏం నేర్చుకుంటాము, సో వాట్ బెటర్ వీ కెన్ బీ అని చెప్పి తెలుసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏంటంటే మీరు అన్నట్లు ఏంటంటే ట్రై చేస్తూ ఉండాలి, లెర్నింగ్స్ కొత్తవి తెలుసుకుంటూ ఉండాలి. ఆ నమ్మకాల్లో వాటిల్లో ఉండిపోకూడదు. ఆ సర్కమస్టెన్సెస్ అవేమిటో ఇప్పుడు మారినవి ఏమిటో కరెక్ట్ బేరీ చేసుకోవాలి. అప్పుడు ఫార్వర్డ్ అవ్వగలుగుతాం మనం. అది ఆ ఏనుక్కే కాదు, మనం కూడా అంతే. చాలా థాట్స్ కనపడవు మన సంఖ్యలు, మనం అందులో ఉండిపోతాం, ఇది ఇంతే, ఇది ఇలాగే అని చెప్పి. సో ఆలోచించినప్పుడు, కొత్తది నేర్చుకున్నప్పుడు ముందుకెళ్ళగలుగుతాం. మీరు అన్నట్టు స్వేచ్ఛ కూడా లభిస్తుంది. అంతే కదా. అవును, అదేదో ట్రై చేసి మనలో మన నమ్మకం వచ్చేసిందంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అవును, స్వేచ్ఛ అనేది వస్తుంది. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.